సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరో సర్జన్‌గా మీరు ఏ ప్రాబ్లమ్స్‌ని జూస్తారు? న్యూరో సర్జన్ అంటే నేను హ్మ్. మెదడు ఇంకా వెన్నుపూసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేస్తాను. హ్మ్. లైక్ ఇప్పుడు బ్రెయిన్ అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్స్ గానివ్వండి, లేదా హెడ్ ఇంజ్యూరీస్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్‌లో మనకి తలకి దెబ్బ తగిలి వస్తారు. ఆహ్, లేదా వాస్కులర్ అంటే మనకి మెదడులో ఉన్న బ్లడ్ వెసల్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గానీ, హ్మ్. లేదా చిన్న పిల్లల్లో తల కొంచెం పెద్దగా ఉండి, లేదా అక్కడ వాటర్ ఏమైనా జామ్ అయితే హ్మ్. సో, ఇలాంటివి మెదడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇంక ఓకే. స్పైన్‌కొచ్చేసరికి ఇంకా అందరికి తెలిసిందే ఇంకా. సో, డీజనరేటివ్ స్పైన్ అంటే మనకి డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా అండ్ ఆల్ అదర్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ హ్మ్. అండ్ ఆల్సో స్పైన్ ఇంజ్యూరీస్, హ్మ్. ఇన్ఫెక్షన్స్ గానివ్వండి. సో, ఎనీథింగ్ విచ్ రిక్వైర్స్ సర్జరీ యాస్ ఎ న్యూరో సర్జన్ ఐ విల్ టేక్ కేర్. ఓకే. సో, ఈ స్పైన్ నుండి బ్రెయిన్‌కి వెళ్తుంది గాబట్టి, ఈ రెండిటికి కనెక్షన్ ఎలా ఉంటుంది? ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మన లైఫ్‌లో? సో, మనకి బ్రెయిన్ నుంచి బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆర్ హ్మ్. కనెక్టెడ్. సో, హ్మ్. మనకి బ్రెయిన్‌లో ఉన్న ఈ నరాలన్నీ గూడా ఒక చిన్న ముద్దులాగా ఫార్మ్ అయ్యి స్కల్‌లో హోల్ నుంచి బయటికొచ్చేసి అది వర్టిబ్రల్ కాలమ్ ద్వారా అన్ని మన మిగతా బాడీలోకి ఆ నర్వ్స్ అనేవి వెళ్తాయి. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. అంటే మనం ఇలా మూవ్ చేయాలంటే హ్మ్. మనకి బ్రెయిన్‌లో ఎక్కడో ఒక సిగ్నల్ రావాలి. అవును. ఓకే. ఈ చూపుడు వేలుని కదిలించండి అని. హ్మ్. ఆర్ మేబీ ఇట్లా టచ్ చేస్తే ఈ సిగ్నల్ అక్కడి వరకెళ్ళి మన బ్రెయిన్ విల్ పర్సీవ్ దట్ సిగ్నల్. ఓకే. సో, ఎవ్రీ ఇంచ్, ఎవ్రీ మిల్లీమీటర్ ఈజ్ ఇంపార్టెంట్.